తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం ఈ వీడియోలో నిఫ్టీ అండ్ నిఫ్టీ ఫ్యూచర్స్ గ్యాప్ క్లోజ్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. టాపిక్ లోకి వెళ్ళే ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి తెలుగు మిత్రుడు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే తోటి తెలుగు మిత్రులకు మన వీడియోస్ ను షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు నేను కొత్త వీడియోస్ కానీ స్ట్రాటజీస్ కానీ ఇంకా టెక్నికల్ గా ఫండమెంటల్ గా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు కొత్త వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగే మిత్రులు టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అడ్వాన్స్ టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు నాకు కింద ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడికి నాకు ఈమెయిల్ పంపించవచ్చు మీ కాంటాక్ట్ నెంబర్. సో మిమ్మల్ని రీచ్ అయ్యి మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ పూర్తిగా ప్రొవైడ్ చేస్తాను. సో మనం టాపిక్ లోకి వెళ్దాం. సో నిఫ్టీ ఫ్యూచర్స్ అనేది మనం చూసినట్లయితే నిఫ్టీ అనేది ఒక ఇండెక్స్ ని మనం సేల్ చేయలేం లేకుంటే బై చేయలేం, ఎందుకంటే అది ఒక స్టాక్ కాదు. కానీ నిఫ్టీ మీద మనం ఆప్షన్స్ కానీ లేకుంటే ఫ్యూచర్స్ కానీ కొనొచ్చు, అలాగే అమ్మకం కూడా చేయొచ్చు అనమాట. మనం ఈ స్ట్రాటజీలో మనం కంప్లీట్ గా నిఫ్టీ ఫ్యూచర్స్ మీద మనం ట్రేడ్ చేయడం అనేది జరుగుతుంది. మనం నిఫ్టీ ఫ్యూచర్స్ ను ఒకసారి చూసినట్లయితే దానికి మనకు ఉన్నటువంటి లాట్ క్వాంటిటీ అనేది 75 గా ఉంటుంది. అలాగే మనం ట్రేడ్ చేయాలనుకుంటే మనకు డెలివరీలో ఆల్మోస్ట్ 45,000 to 50,000 వరకు మార్జిన్ అనేది అవసరం. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఈ స్ట్రాటజీలో కొంతవరకు మనం గెయిన్ చేయొచ్చు, కొంతవరకు 10 to 15% వరకు కూడా గెయిన్ చేయొచ్చు కొన్ని సందర్భాలలో. సో ఇక్కడ ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవడం, అలాగే ఎలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఈ స్ట్రాటజీలో ఎంటర్ కావాలి, ఈ స్ట్రాటజీని ఐడెంటిఫై చేసుకుని అలాగే ఎలాంటి సిచ్యువేషన్స్ లో మనకు ఈ స్ట్రాటజీ అనేది అక్కరవుతుంది, అంటే ఈ సిచ్యువేషన్ అనేది మనకు అక్కరవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలన్నది రీసెంట్ గా ఒకసారి మనకు అక్కరైంది జనవరి 2018 లో. సో మీకు ఏ విధంగా వాటిని క్యాల్కులేట్ చేసుకోవాలన్నది కూడా నేను డీటెయిల్డ్ గా మీకు చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి మీరు కంప్లీట్ గా వీడియోని చూసి ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలి, ఏ విధంగా వీటిని ప్రిడిక్ట్ చేసుకోవాలన్నది మీరు కంప్లీట్ గా అనలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ముందుగా మనకు ఇన్ఫర్మేషన్ అంటే డేటా అన్నది అవసరం. నిఫ్టీ ఫ్యూచర్స్ కానీ నిఫ్టీని కానీ మనం ఐడెంటిఫై చేసుకోవడానికి నిఫ్టీ మనకు హిస్టరీ కానీ అలాగే నిఫ్టీ ఫ్యూచర్స్ హిస్టరీ అనేది మనకు అవసరం. మనకు ఎన్ఎస్సి ఇండియా వెబ్సైట్ లో మనకు ఈ రెండు ఇన్ఫర్మేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మనం ఎన్ఎస్సి ఇండియా వెబ్సైట్కి వెళ్ళేసి ఆ ఇన్ఫర్మేషన్ ను ఫస్ట్ తీసుకుందాం. సో ఇక్కడ మనకు నిఫ్టీ ఇండియా ఎన్ఎస్సి ఇండియా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నిఫ్టీ అని చెప్పేసి టైప్ చేసినట్లయితే మనం నిఫ్టీ అని టైప్ చేసుకున్నట్లయితే మనకు ఇక్కడ వచ్చేసి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది. అలాగే హిస్టరీలోకి వెళ్ళినట్లయితే మనం ఇక్కడ 2 weeks హిస్టరీ అనేది తీసుకుందాం. ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనేది ఇక్కడ చూపిస్తాను నేను. అదేవిధంగా నేను ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ లింక్ యాక్చువల్ గా గూగుల్లో మనం నిఫ్టీ హిస్టరీ అని టైప్ చేసినా కూడా వస్తుంది. అలాగే ఈ లింక్ ను మీకైతే హిస్టరీలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ కూడా నేను డిసెంబర్ 2017 25th నుంచి ఈ రోజు వరకు మొత్తం డేటా అన్నది నేను ఇక్కడ తీసుకున్నాను. సో ఇక్కడ కూడా మనకు 21st నుంచి ఉంది, ఇక్కడ మనకు 26th నుంచి ఉంది. 26th నుంచి డేటా ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను 26th నుంచి డేటా అన్నది తీసుకుని ఇక్కడ నేను ఎక్సెల్ షీట్ లో పేస్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ నేను ఎక్సెల్ షీట్ లో పేస్ట్ చేయడం అనేది జరిగింది. సో మనకు ఈ లాస్ట్ 2 items అవసరం లేదు కాబట్టి నేను డిలీట్ చేస్తున్నాను. మనకు జస్ట్ వచ్చేసి క్లోజ్ ప్రైస్ వరకు అవసరం అనమాట. క్లోజ్ ప్రైస్ వరకు మనకు ఇక్కడ అవసరం కాబట్టి నేను ఇక్కడ పేస్ట్ చేశాను. అలాగే నాకు నిఫ్టీ ఫ్యూచర్స్ ప్రైస్ కూడా నాకు అవసరం కాబట్టి నేను నిఫ్టీ ఫ్యూచర్స్ ప్రైస్ కూడా మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఎన్ఎస్సి ప్రైస్ మనం 26th నుంచి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనం 26th డేట్ నుంచి మనం కంప్లీట్ డేటాను మనం గ్యాదర్ చేస్తున్నాం. సో ఇక్కడ నేను తీసుకొచ్చాను డేటా అంతా కూడా. సో ఇక్కడ నేను చూసినట్లయితే మనకు డిసెండింగ్ లో ఉంది, డేట్స్ అన్ని కూడా డిసెండింగ్ లో ఉన్నాయి. నేను ఇక్కడ కూడా వాటిని డిసెండింగ్ లో చేంజ్ చేసుకుంటున్నాను. అంటే 26th ఫస్ట్ వచ్చింది, అలాగే డౌన్కి వెళ్తున్నాను అనమాట డేట్స్ అన్ని కూడా. సో మనకి ఇక్కడ కూడా ఇంతవరకే అవసరం. సో మనకు ఇంతవరకే అవసరం కాబట్టి ఇక్కడ నేను దాని ఎదురుగానే పేస్ట్ చేస్తున్నాను. ఇదంతా కూడా నాకు అవసరం లేదు, సో నేను డిలీట్ చేసేసాను. సో ఇక్కడ చూసినట్లయితే మనం ఈ ట్రెండ్ ను ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలన్నది మేజర్ గా మనం చూసుకోవాలన్నమాట. ట్రెండ్ అంటే ప్రతిరోజు నిన్నటి క్లోజ్ ప్రైస్ మైనస్ ఈ రోజు క్లోజ్ ప్రైస్ చూసినట్లయితే పాజిటివ్ లెంత్ ఉంది, నెగిటివ్ లెంత్ ఉంది. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో మనం ఇక్కడ చూసినట్లయితే
మనకు మునుపటి రోజు క్లోజ్ ప్రైస్ అలాగే కరెంట్ డే క్లోజ్ ప్రైస్ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్నే మనం వచ్చేసి ట్రెండ్ అనేది ఏ విధంగా హెచ్చుతగ్గులు అనేది ఎట్లా ఉన్నాయనేది చూస్తున్నాం అనమాట. దాన్ని బేస్ చేసుకుని మన ట్రేడింగ్ అంతా కూడా ఈ స్ట్రాటజీలో కొనసాగుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఈక్వల్ టు ఇది కరెంట్ డే అనుకుంటే కరెంట్ డే మైనస్ ప్రీవియస్ డే. సో అలాగే ఇక్కడ కూడా మనకు ఇక్కడ ఉన్నప్పుడు కరెంట్ డే ఏమవుతుంది, ఇది కరెంట్ డే అవుతుంది, కరెంట్ డే మైనస్ ప్రీవియస్ డే. సో మీరు ఇక్కడ జస్ట్ డ్రాగ్ చేసినట్లయితే ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకున్నా సరే మీరు డ్రాగ్ చేసినట్లయితే మొత్తం అంతా కూడా అప్లికబుల్ అయిపోతుంది అనమాట. మొత్తం అంతా కూడా ఇక్కడ చూడొచ్చు అప్లికబుల్ అయిపోయింది. సో అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా మనం సేమ్ ఫండాను ఫాలో కావాలి. మనకు ఇక్కడ ఎందుకు క్యాలిక్యులేట్ చేయడం లేదంటే ప్రీవియస్ డే అనేది లేదనమాట, మనం 25th అనేది తీసుకోలేదు. సో ఇక్కడ కూడా అంతే, మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. సేమ్ మనం ఇక్కడ ఏదైతే ఫార్ములాను యూజ్ చేసామో సేమ్ ఫార్ములాను మనం అక్కడ కూడా యూజ్ చేస్తాం అనమాట. ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డే మైనస్ ప్రీవియస్ డే. సో మనం ఇక్కడ చూసినట్లయితే 34. సో నిఫ్టీ ఫ్యూచర్స్కు నిఫ్టీకి ఏ విధంగా ట్రెండ్ ఉన్నది మనం చూసుకోవాలన్నమాట. యాక్చువల్గా ఒక 4 to 5 points 10 points డిఫరెన్స్ అనేది కామన్గా ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడే మనకు ఈ స్ట్రాటజీ అనేది ఎక్కువగా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. సో మంత్ స్టార్టింగ్స్లో ఎక్కువ పర్సెంటేజ్ స్కోప్ అనేది ఉంటుంది, ఈ స్ట్రాటజీకి ఎక్కువ పర్సెంటేజ్ స్కోప్ అనేది ఉంటుంది. చాలా సందర్భాలలో మనకు ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి వస్తుంటాయి కాబట్టి మనకు చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనం 27th Decemberన మనకు వచ్చేసి 40 points డౌన్ అయింది. అలాగే నిఫ్టీ ఫ్యూచర్స్ చూసినట్లయితే 34 points డౌన్ కావడం అనేది జరిగింది. అలాగే 28th December చూసినట్లయితే మనకు -12 points ఉంది. అలాగే మనకు 28th December చూసినట్లయితే మనకు -15 points ఉంది. అంటే ఇక్కడ కూడా మనకు 3 points వరకు డిఫరెన్స్ ఉంది. మనకు 27th 6 points డిఫరెన్స్ ఉంది. 28th మనకు ఒక 3 points అనేవి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే మనం సో ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఒక 12 points వరకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అనమాట. 12 points వరకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఈవెన్ నిఫ్టీ పెరిగినా కూడా మనకు ఇక్కడ జస్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ అనేవి పెరిగినట్లు చూపించడం లేదు కాబట్టి మనకు ఆ డిఫరెన్స్ చూసినట్లయితే ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి నాకు నిఫ్టీ వచ్చేసి 95 points డౌన్ అయింది, ఇండెక్స్ వచ్చేసి 95 points డౌన్ అయింది. అలాగే నాకు నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసి జస్ట్ 58 points మాత్రమే డౌన్ అయింది అనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 40 points. సో ఈ విధంగా మనకు ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైతే వస్తుందో ఇలాంటి సిచ్యువేషన్ చాలా సందర్భాల్లో రాదు. ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైతే వస్తుందో ఆ సిచ్యువేషన్ను ఆ టైంను మనం అనుకూలమైనటువంటి టైంగా మనం పరిగణించాలి. ఎక్కువగా మంత్ స్టార్టింగ్లో ఎక్కువగా వస్తుంటుంది అనమాట. సో మనం దీన్ని కొంచెం జూమ్ చేద్దాం, మిగిలినటువంటి అవసరం లేదు. ఇక్కడ మనకు 6 points ఉంది, ఇక్కడ మనకు 26 points మైనస్ ఉంది. సో ఈ నెక్స్ట్ డే వచ్చేసి మనకు ట్రేడింగ్కు అనుకూలమైనటువంటి రోజు కాదు, ఆ రోజు మాత్రం మనం ట్రేడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకు 61 ప్లస్ ఉంది, 56 ప్లస్ ఉంది. సో మీరు ఇన్ కేస్ ఏమైనా సరే కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే ఇన్ కేస్ మీరు చేసినటువంటి క్యాలిక్యులేషన్ తప్పు అని అనుకున్నట్లయితే మీరు ఈ లాస్ట్ రోజు వచ్చినటువంటి వాల్యూను కరెంట్ డే మార్కెట్లో మీరు చూసుకోవచ్చు అనమాట. సో కరెంట్ డే మార్కెట్లో మనం చూసినట్లయితే మనకు ఆ మైనస్ వాల్యూ కానీ ప్లస్ వాల్యూ కానీ మనకు తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి 65 points అనేది వచ్చింది. మనకు ఈ క్లోజింగ్ ప్రైస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ ఉన్నటువంటి ప్రైస్ 35 అనమాట, 10535 కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రైస్ మనం చూసినట్లయితే 10526. సో కొంచెం తక్కువగా ఉందన్నమాట. సో దాని బేస్ మీద మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ అయింది కాబట్టి మనకు 61 అని వచ్చేసి వచ్చిందనమాట. దీంతో మనకు అవసరం లేదు, జస్ట్ మీకు ఇన్ కేస్ డౌట్ వచ్చినట్లయితే మీ క్యాలిక్యులేషన్ తప్పు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూసినట్లయితే ఈ వాల్యూకి నియర్గా మార్కెట్లో పాజిటివ్ వాల్యూ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. కానీ క్లోజ్ ప్రైస్ బేస్ మీద మనం చూసినట్లయితే కరెక్ట్గా తెలుస్తుంది. సో ఇక్కడ 95 అనేది ఉంది, ఇక్కడ 58 ఉంది. సో కాబట్టి ఈ డిఫరెన్స్ చూసినట్లయితే మనకు 40 points వచ్చేసి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడైతే మనకు నిఫ్టీ అన్నది ఎక్కువగా తగ్గి నిఫ్టీ ఫ్యూచర్స్ తక్కువగా తగ్గి ఉంటుందో అలాంటి సందర్భాల్లో మనం సెల్కి వెళ్ళొచ్చు. ఎప్పుడైతే నిఫ్టీ అన్నది ఎక్కువగా పెరిగి నిఫ్టీ ఫ్యూచర్స్ అన్నది ఎక్కువగా పెరగకుండా తక్కువ పెరిగింటుందో అలాంటి సందర్భాల్లో మనం బైక్ వెళ్ళొచ్చు అనమాట. మనం నెక్స్ట్ డే గ్యాప్ను చూసినట్లయితే నెక్స్ట్ డే మనకు వచ్చేసి 20 points అనేది గ్యాప్ అనేది కనిపిస్తుంది. 20 points గ్యాప్ కనిపించినా కూడా మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 40 to 50 points వరకు మనం గెయిన్ చేసుకునేదానికి స్కోప్ అనేది ఉందన్నమాట. ఎందుకంటే నేను రెగ్యులర్గా ఇట్లాంటి స్ట్రాటజీస్ అని ఫాలో అవుతూ ట్రేడ్ చేస్తుంటాను. తక్కువ ఇన్కమ్ వచ్చినా సరే ఖచ్చితంగా ఇన్కమ్ వచ్చేదానికి ఇక్కడ స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది.
సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి ఆ డిఫరెన్స్ అనేది మనకు ఆల్మోస్ట్ ఇక్కడ ఇది పాజిటివ్గా ఉంది, ఇది నెగిటివ్గా ఉంది. సో మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే 26 + 6 క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ ఇది పెరగాల్సింది పోయేసి తగ్గిందనమాట. 26 + 6 అంటే మనకు 32 పాయింట్స్ అనమాట. 32 పాయింట్స్కు మనకు 10 more పాయింట్స్ దొరుకుతాయి. కాబట్టి మనకు ఆల్మోస్ట్ 40 పాయింట్స్ వరకు గెయిన్ చేయడానికి ఇక్కడ స్కోప్ ఉంది. ఒక్కొక్కసారి మనకు 70-80 పాయింట్స్ కూడా గెయిన్ చేయడానికి ఇక్కడ స్కోప్ ఉందన్నమాట. సో దీన్ని మీరు గుర్తించాలి. సో ఎప్పుడైతే మనకు మైనస్ వాల్యూ ఇక్కడ ఎక్కువగా ఉండేసి నిఫ్టీలో ఎక్కువగా ఉండి నిఫ్టీ ఫ్యూచర్స్లో మనకు తక్కువగా ఉంటుందో అప్పుడు మనం సేల్ చేయాలి. అలాగే మనకు ఎప్పుడైతే మైనస్ వాల్యూ అన్నది మనకు ఇక్కడ ఎక్కువగా ఉండి ఇక్కడ తక్కువ సేల్ చేయాలి. అలాగే ఇక్కడ మైనస్ వాల్యూ అనేది తక్కువగా ఉండి ఇక్కడ మైనస్ వాల్యూ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మనం బై చేసుకోవాలి. ఈ విధంగా మనం ఈ స్ట్రాటజీని ఫాలో అయినట్లయితే కొంచెం వరకు ప్రాఫిట్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. యాక్చువల్లీ నేను కూడా ట్రేడ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మీరు మునుపటి రోజున నేను ట్రేడ్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ నేను 49లో అంటే ఆల్మోస్ట్ 50 రూపీస్ అనుకోండి, 50 రూపీస్లో నేను తీసుకోవడం జరిగింది. సో సెల్ చేయడం చూసినట్లయితే నేను 98లో సెల్ చేయడం అనేది జరిగింది. ఆల్మోస్ట్ 99లో సెల్ చేయడం అనేది జరిగింది అనమాట. ఆల్మోస్ట్ 50 పాయింట్స్ మనం గ్రాప్ చేసుకున్నాం. సో ఈ విధంగా మనం మార్కెట్లో ఈ స్ట్రాటజీని యూజ్ చేసి ఎప్పుడైతే ఈ విధమైన సిచ్యువేషన్ వస్తుందో మనకు రెగ్యులర్గా రావు. అయితే మనం అనలైజ్ చేసుకుంటున్నప్పుడు మనకి ఎప్పుడైతే ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ట్రేడ్ చేసినట్లయితే మనకు ఎక్కువ స్కోప్తో గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని స్ట్రాటజీస్ కోసం మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తోటి మిత్రులకు ఛానల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో మిత్రులు ఎవరైనా సరే స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ గురించి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు నాకు ఈమెయిల్ పంపించవచ్చు. కింద డిస్క్రిప్షన్లో నేను ఈమెయిల్ ఐడి ఇచ్చాను. మీరు ఈమెయిల్ ఐడి పంపించినట్లయితే మీతో నేను టచ్లోకి వచ్చి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ప్రొవైడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.